హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గెల్విని. ఈ రోజు వ్లాగ్లో మేము తిరుపతి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. నేను వీలైనన్ని క్లిప్స్ అయితే ఈ వ్లాగ్లో యాడ్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఎలా చేయరు కాబట్టి కాంపౌండ్కి అయితే తీసుకెళ్ళాము. సో వీలైనన్ని క్లిప్స్ నేను మా దర్శనం ఎలా జరిగింది అండ్ మా ఈ ట్రిప్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ మొత్తాన్ని చూసేయండి. మనము అలిపిరి వెళ్ళే దారిలో మనకి వెహికల్స్ కానీ లగేజ్ కానీ మనది చెక్ చేస్తారు కదా, సో అక్కడైతే ఆగాము. మా లగేజ్ అంతా కూడా చెక్ చేయించుకొని వెహికల్ కూడా చెక్ కంప్లీట్ అయిపోయి పైకి వెళ్తుంటే నేను చాలా వీడియోస్లో చూశాను, ఇలాగా అలిపిరి వెళ్ళే దారిలో మనకి వెంకటేశ్వర స్వామి రూపంలాగా కనిపిస్తుంది ఒక కొండకి అనేసి. సో ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. మీకు నేను యారో కూడా పెట్టి చూపిస్తాను ఏ వీడియోస్ అయితే నేను చూశానో, నాకు ఎలా అయితే అనిపించిందో ఆ ప్లేస్. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చూడగానే అరే అవును కదా అని అనిపించింది నాకు కూడా, అందుకే నేనైతే క్యాప్చర్ చేశాను ఆ వీడియోని. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట, నెక్స్ట్ పైకి వెళ్ళాలి. నేనైతే 10 years బ్యాక్, ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది నేను తిరుపతి వచ్చి. సో మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, నాకు గుర్తు కూడా లేవు ఇంతకుముందు నేను ఏమైతే చూశానో. సో అలా ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాము. పైకి వచ్చాక మనము ఇక్కడ చూడొచ్చు ఏమేమి సేవలు అవైలబుల్గా ఉంటాయి అండ్ టైమింగ్స్ కూడా. అండ్ ఈ కౌంటర్ వచ్చేసి కళ్యాణోత్సవంకి అండ్ సుప్రభాత సేవ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లక్కీ డిప్ అనమాట. మన లక్ బాగుంటే మనకు అక్కడ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము కూడా లక్కీ డిప్కి అప్లై చేసుకున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చి తెలిసిన విషయమే, అన్ని గుడుల్లా కాకుండా మనకి తిరుపతిలో ఇది డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది, లైక్ ట్రెడిషనల్గా వెళ్ళాలి అనేసి. సో అది కూడా నేను ఊరికే క్యాప్చర్ చేశాను, ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని. లేటర్ మేము రూమ్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది, వాటి కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈలోపు ఇక్కడ మంచిగా క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, నేచర్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. అందుకోసం అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను, నాకు కొంచెం మెమరబుల్గా ఉంటాయి అనేసి. మేమైతే హైదరాబాద్లో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము అండ్ తిరుపతి కింద రీచ్ అయ్యేసరికి 1 అయింది. సో మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చాము. రాగానే ఆ లక్కీ డిప్ వేసేసి ఇంకా రూమ్స్ కోసం అయితే వచ్చాము. ఆల్రెడీ బుక్ కాబట్టి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ మనకి ప్రొవైడ్ చేసిన రూమ్ వచ్చేసి నేను చిన్న రూమ్ టూర్ లాగైతే చేస్తాను. ఇది వచ్చేసి ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట. సో మనకి పైన రూమ్స్ ఉన్నాయి అండ్ కింద కూడా రూమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది, లైక్ కిచెన్ ఎవ్రీథింగ్ కూడా. కుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చాక టైం అంతగా ఉండదు కాబట్టి మోస్ట్లీ ఎవరు కుక్ చేసుకోకపోవచ్చు, లేదా లాంగ్ స్టే ఒక 3-4 days ఉండాలి అనుకునే వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ అంబియన్స్ అయితే చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది. అండ్ మనకి 2 rooms అయితే మనం బుక్ చేసుకున్నాం, మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కాబట్టి. సో రూమ్ టూర్ అయితే నేను చేసి చూపిస్తాను. జస్ట్ రూమ్లో ఒక 5 minutes ఫ్రెష్ అయిపోయి వెంటనే మేము మొక్కున్న వాళ్ళు గుండు చేయించుకున్నారు అండ్ నేనైతే వచ్చేసి 3 కత్తెరలు ఇచ్చాను. వెంటనే మళ్ళీ రూమ్కి వెళ్ళి హెడ్ బాత్ చేసేసి వరాహమూర్తి టెంపుల్ని దర్శించుకోవాలి, టైం అయిపోతుంది అనుకొని చాలా ఫాస్ట్గా బయలుదేరాము రూమ్ నుంచి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు, ఎంత అంటే ఇసుక వేస్తే రాళ్ళంతమంది జనాలు అంటారు చూసారా, అంతమంది ఉన్నారు. సో మనకి ఇంకా టైం ఉంది, క్లోజింగ్ ఇప్పుడే కాదు అనేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది, అంటే నాకు తెలియకపోయి ఉండొచ్చు మేబీ. ముందు వరాహమూర్తిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనం కోరుకున్న కోరికలు మంచిగా నెరవేరుతాయి అనేసి. సో నేను కొన్ని రీల్స్ చూశాను, వాటిల్లో మరీ భయపెట్టేశారనమాట. ముందు వరాహమూర్తిని దర్శించుకోకుండా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే ఆ దర్శనము చెల్లినట్టు కాదు అనేసి. సో ఎక్కడ క్లోజ్ అయిపోతుందో, ఎర్లీ మార్నింగే దర్శనం ఉంది కదా అనేసి అవుతుందా లేదా అనుకున్నాను, కానీ చాలా చక్కగా జరిగింది దర్శనం కూడా. అండ్ ఇక్కడ వెదర్ వచ్చేసి ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే చాలా
చెప్పలేము. ఆ వైబ్స్ అనేవి అలా ఉన్నాయి. మొత్తం మనము చాంటింగ్ వినిపిస్తూ ఉంటుంది. చల్లటి గాలి అండ్ ఈ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఎక్కువ క్యాప్చర్ చేయడానికే ట్రై చేశాను వీలైనంత వరకు. ఇక్కడ కోనేరు ఉంది కదా! సో ఈ కోనేరు మీదుగా వచ్చే గాలి అయితే చాలా చల్లగా ఉంది. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే లైన్‌లో నుంచొని వెళ్ళాలి ఎక్కడికైనా. ఈ వే గుండా ఎళ్ళినట్లయితే మనకి దర్శనం అయితే జరుగుతుంది. సో ఇలాగ మనం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట మన టర్న్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! శ్రీ వరాహస్వామి అనేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది కదా! అలానే ఉంటుందన్నమాట విగ్రహము. ఇంకా అంతకు మించి అక్కడ నేను వీడియో తీయలేకపోయాను. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. అండ్ మళ్ళీ మేము రూమ్‌కైతే వెళ్తున్నాము. ఇప్పుడు డిన్నర్ కూడా బయట కంప్లీట్ చేసేసుకొని ఒకేసారి రూమ్‌కి వెళ్తాం. ఎందుకంటే మార్నింగే దర్శనం ఉంటుంది కాబట్టి. అండ్ నేనైతే పెళ్లి తర్వాత వచ్చాను కాబట్టి ఫస్ట్ టైము నేను నా తలంబ్రాల శారీ కూడా తెచ్చుకున్నాను. ఒకవేళ టైం కనుక కుదిరితే ఇది వేసుకొని వెళ్దాము, లేదంటే ఎథ్నిక్ వేర్ కూడా తీసుకొని వచ్చాను. ఏది వీలైతే అది వేసుకుందాంలే అనేసి. కానీ అనుకున్నట్టుగానే టైం అస్సలు సరిపోలేదు. కాబట్టి నేను వేరేది తెచ్చుకున్నాను కాబట్టి లాంగ్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఇది వచ్చేసి రూమ్ టూర్ చూపించాను కదా నైట్. ఆ వ్యూ నైట్ కనిపించలేదు కాబట్టి మార్నింగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ మన వెనక బాల్కనీకి వెళ్ళగానే మొత్తం చెట్లు అండ్ దూరంగా అడవిలాగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మేము త్వరగా అయితే రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి దర్శనం ఏ టైం అయిపోతుందో తెలీదు. ఇక్కడ మనం ఎటు సైడ్ చూసినా ఎటు చూసినా టెంపుల్ లానే అనిపిస్తుంది నాకైతే. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను హాట్ పొంగల్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది కూడా. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మాకు దర్శనం వచ్చేసి ఒక 3 అవర్స్ అయితే పట్టింది. అండ్ చాలా పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే చాలామందికి ఇంకా ఎక్కువ వెయిటింగ్ టైం కూడా ఉంటుంది. అండ్ మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడ ఈ ప్లేస్ అయితే నేను ముందు రోజు చూశాను, పొద్దున్న చూశాను. అండ్ ఎట్లయినా సరే నేను వీడియో తీసుకోవాలి, మనకి ఎంత హరీ ఉన్నా సరే అనేసి రిటర్న్ వెళ్తూ ఇక్కడ ఆగానన్నమాట. ఈ క్లిప్ కొంచెం తీసుకొని మేమైతే కొండపై నుంచి స్టార్ట్ అయిపోయాము. అలా మా ఈ తిరుమల చిన్న ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది చూడాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.